ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు, ఎవరు రాకుండా జీజీహెచ్ గేట్ల మూసివేత. ఏమో ఎవరి రూపంలో ఎవరన్నా వచ్చి ఏమైనా చేశారనుకోండి, ఏమైపోతుంది? నేను చెప్తున్నాను కదా ముందుగానే, వాళ్ళు తలలు ఎగిరిపోతాయి. ఇంట్లో కూర్చోవాలి, ఉద్యోగాలు ఎగిరిపోయి. ఒంట్లో బాగోలేదు, తీసుకెళ్తున్నారు. అదిగో చూడండి, ఆయన అలా దగ్గుతానే ఉంటున్నాడు మొన్నటి నుంచి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉందట. ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, మంచి ట్రీట్మెంటే ఇవ్వడానికే చూస్తారు. ఆయన ఇబ్బంది పెట్టరు. అవసరమైతే పెద్ద హాస్పిటల్ కూడా తీసుకెళ్తారు, ఇంకా మంచి హాస్పిటల్కి. కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్ లేదు, తప్పదు అనుకుంటూనే ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించొచ్చేమో. కోర్టు అనుమతి తీసుకుంటే మేమేదో దానికి పే చేసుకుంటామండి, మాకు బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే. అది ఏం చేయాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. మనకు నచ్చినట్లుగా మనం వెళ్ళి చేస్తామంటే అవదు. మన నోరు కాబట్టి మనం వచ్చినట్లుగా మాట్లాడేసాం, దానికి అడ్డు అదుపు లేదు కదా. మనం అది మనకు ఎలా తిరిగితే నాలుగు ఎలా మాట్లాడేస్తాం. కానీ జైల్లో ఉన్న వ్యక్తికి ట్రీట్మెంట్లు అలా ఎలా తిరిగితే అలా ఇవ్వరు కదా. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో అక్కడికే తీసుకెళ్తారు. అక్కడ మంచి సీనియర్ వైద్యులే ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా. సామాన్యమైన వాళ్ళు ఏముంటారు. బయట ట్రీట్మెంట్ కంటే బెస్ట్ ట్రీట్మెంటే వాళ్ళు ఇస్తారు. నిపుణులే ఉంటారు, వాళ్ళ పర్యవేక్షణలోనే